నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి రామాంజనేయులు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు మహేష్, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలను అమలు చేయాలని, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల అధ్యక్షుడు సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు మహేష్, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, సహాయ కార్యదర్శి సుంకన్న, కోశాధికారి బాలరంగన్న మరియు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. అమలు చేయాలి. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను 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 కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. అమలు చేయాలి. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను. దాని మీద మేము ఈరోజు ధర్నా చేపట్టడం జరిగినది. కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. అమలు చేయాలి. గత ప్రభుత్వంలో జీవోలను ఇచ్చిన వెంటనే అమలు చేయాలి. గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలను 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 వెంటనే. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఉండపా సార్ మాకు పుస్తకాలకి కొంచెం రాష్ట్ర యూనియన్ తెలియజేసిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం గత ఇచ్చిన జీవోల ప్రకారంగా జీవోలను అమలు చేయాలని కోరుతూ ఈరోజు గుత్తి మున్సిపాలిటీ ముందర ధర్నా చేయడం జరిగినది. మా రాష్ట్ర అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు సారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగభూషణ్ గారు తెలియజేసినది ఏమనగంటే ప్రతి మున్సిపాలిటీలో గత జరిగిన జీవోలను వెంటనే అమలు చేయమని మా గుత్తి మున్సిపాలిటీకి మాకు సందేశం ఇచ్చారు. ఆ సందేశం ఇవ్వడం వల్ల ఈరోజు మేము 26/12/2024 ధర్నా చేపట్టడం జరిగింది. గుత్తి మున్సిపాలిటీలో ఏమేమి డిమాండ్స్ ఉన్నాయి? డిమాండ్స్ మా గత ప్రభుత్వంలో ఎక్స్గ్రేషన్ 75,000, 60 ఏళ్ళ రిటైర్డ్ అయిన వారికి ఎక్స్గ్రేషన్ 75,000, చనిపోయిన వారికి 2 లక్షల ఎక్స్గ్రేషన్ అమలు చేయమని ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుచు దాని మీద మేము ఈరోజు ధర్నా చేపట్టడం జరిగినది. నా పేరు మహేష్, గుత్తి మున్సిపాలిటీ పిహెచ్ వర్కర్ని, యూనియన్ లీడర్ని. గత ప్రభుత్వము 5 ఏళ్ల సంధిలో మాకు 2 జీవోలు పాస్ చేయడం జరిగింది. ఆ జీవోలు ఇంతవరకు అయింది. మన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన బట్టి ఆ జీవోలని పట్టించుకునే నాదులే లేడు. గత ప్రభుత్వం 2 జీవోలు పాయింట్ నెంబర్ 1 వచ్చేసి చనిపోయిన వ్యక్తికి చనిపోయిన కార్మికునికి 2 లక్షల రూపాయలు అమలు చేయాలని ఒక జీవో రిలీజ్ చేసినారు. రెండో జీవో వచ్చేసి 60 ఏళ్ళు నిండిన కార్మికుడిని రిటైర్మెంట్ చేసి వారికి 75,000 రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని దాని ప్రకారంగా అమలు చేసినారు. ఆ జీవోలు ఇంతవరకు అయింది మన చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు.
ఈ ప్రభుత్వమైనా పట్టించుకొని మా కార్మికుల సమస్యలను నెరవేర్చాలంటూ ఇంకోటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం అన్నారు. ఇంతవరకు సమాన పనికి సమాన వేతనము రాలేదు. ఇప్పటి వరకు పర్మనెంట్ అంటున్నాము. గత 23 సంవత్సరాల మంది గుత్తి మున్సిపాలిటీలో 8 మంది పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా పర్మనెంట్ అనే అవకాశం కూడా లేదు. ఈ అవకాశాలన్నీ మాకు కార్మికులకు అందజేయాలని కోరుతూ వినియోగించుకుంటాం. సీఎం కూడా మా కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నాం.